సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్దేశినీ. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 86వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో 4 నుంచి 10 శ్లోకాల వరకు ఈశ్వరుని యొక్క స్వరూపం చూసాం. దానికి 6 అంశాలను కూడా చూసాం. అవేమిటి? అవ్యక్తం, సర్వవ్యాపకం, మిథ్యా జగదధిష్టానం, సృష్టి స్థితి లయ కారణం, అసంగం, అకర్త అభోక్త, సాక్షిభూతం. ఇక ఈ అధ్యాయంలోని 3వ అంశం సంసార కారణం. ఈ 11వ శ్లోకం సంసార కారణ శ్లోకం. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. 10వ శ్లోకం వరకు పరాప్రకృతిని వర్ణించాక ఇప్పుడు తను చెప్పే అంశాన్ని మారుస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు చెప్పబోయేది సంసార కారణం. ఎందుకు మనకు సమస్యలు వస్తున్నాయి? మనం ఆశించేదే తప్పు కనుక. శాశ్వతం కాని వస్తువుల నుంచి శాశ్వతాన్ని మనం కోరుకుంటున్నాం. తనకే భద్రత లేని వస్తువు నుంచి భద్రతను కోరుకుంటున్నాం. శాశ్వతం కాని వస్తువు నుంచి పూర్ణత్వాన్ని కోరుకుంటున్నాం. మనిషి శాంతి, భద్రత, ఆనందాల కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. అవి దొరక్కపోవడం వల్ల సంసారంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అవి ఎందుకు దొరకవు అంటే శాంతి, భద్రత, ఆనందాలు బాహ్య వస్తువుల్లో ఉన్నాయనుకుని నిరంతరం వాటి వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. అంటే జగత్తు మీద ఆధారపడతాడు. జగత్తు మీద ఆధారపడే దశ నుంచి భగవంతుని మీద ఆధారపడే దశకు చేరుకోవాలి. భగవంతుడు సగుణ బ్రహ్మణ, నిర్గుణ బ్రహ్మణ? నిర్గుణ బ్రహ్మ లేదా పరాప్రకృతి. ఇది ఎవరూ అర్థం చేసుకోరు. నా అపరాప్రకృతిలోనే ఆగిపోతున్నారు అని కృష్ణ పరమాత్మ అంటున్నాడు. అలా ఆగిపోయినందుకు ఆయనకి చాలా కోపం కూడా వస్తోంది. అందుకోసమే మూఢా అంటున్నాడు. అలాంటి వారిని మూఢులు అని అంటున్నాడు. ఎలాంటి వారిని? నిత్యానిత్య వస్తు వివేకం చెయ్యని అవివేకులని, అజ్ఞానులను మూఢులు అని అంటున్నాడు. భజగోవిందంలో కూడా భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ శంకరాచార్యుల వారు కూడా అలాగే వారిని
మూఢమతులు అని అన్నారు. ఇక ఉపనిషత్తులైతే ప్రమూఢ అని అంటుంది, ఇంకా గట్టిగా తిడుతుంది. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు అంటూ కైవల్యోపనిషత్తు మంత్రం. కర్మ, పిల్లలు, ధనం ఇవేవి కూడా అమృతత్వాన్ని ఇవ్వవు. అమృతత్వం అంటే శాశ్వతత్వం. లేదండి అవే శాశ్వతత్వాన్ని ఇస్తాయి అని అన్నారు అనుకోండి, సరే ప్రయత్నించి చూడండి, అవస్థపడి వెనక్కి రండి, అప్పటి వరకు మేము వేచి ఉంటాము అని అంటుంది శాస్త్రం. మూఢాః మమ పరంభావం అజానంతః. ఈ మూఢులు నా నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోరు. పరంభావం అంటే పరాప్రకృతి, పరాప్రకృతి స్వరూపాన్ని తెలుసుకోరు. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదో చాలామందికి ఆ విషయం కూడా తెలియదు. నిజానికి మనకు ఏదీ తెలియదు, మనం అజ్ఞానంతోనే పుట్టాం. పరాప్రకృతి గురించినటువంటి అజ్ఞానం మాత్రమే కాదు, అన్ని విషయాల్లోనూ అజ్ఞానమే మెండుగా ఉన్నది. మనకి ఇంగ్లీష్ తెలియదు, మాతృభాష తెలియదు, అందువల్ల అజ్ఞానం అనే పెట్టుబడితోనే మనం పుట్టాం. అది మనం కొత్తగా పెంపొందించుకున్నది కాదు. మనం పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క విషయంలోనూ మనకున్నటువంటి అజ్ఞానాన్ని మనం పారద్రోలుకుంటూ వస్తాం. ఎలా పారద్రోలుకుంటున్నాం? ప్రయత్నపూర్వకంగా. అందువల్ల అజ్ఞానం ఉండడం పాపమేమీ కాదు, కానీ ఆ అజ్ఞానాన్ని అలాగే పెంచి పోషించడం మాత్రం పాపం. భగవంతుని యొక్క పరాప్రకృతి మీద మన అజ్ఞానం కొనసాగుతోంది అని అంటే దానికి కారణం మనం ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి ప్రయత్నించకపోవడమే. అలా అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలి? జ్ఞానం పొందడం ద్వారానే తొలగించుకోవాలి. జ్ఞానాన్ని ఎలా పొందాలి? కళ్ళు మూసుకుని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తే నిద్ర వస్తుంది తప్ప జ్ఞానం రాదు కదా. ఖాళీగా కూర్చుంటే నిర్గుణ స్వరూపం గురించి మనకు తెలియదు. నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోవడానికి సరి అయిన ప్రమాణాన్ని మనం వాడాలి. అంటే వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలి. కానీ వేదాంతం నేర్చుకోవడం ఇష్టం ఉండదు కొంతమందికి. అనవసరమైనటువంటి కాలయాపన, వృధాశ్రమ అనుకుంటారు. అందువల్ల వారు బ్రహ్మ అజ్ఞానంలోనే ఉంటారు. వారికి పరాప్రకృతి గురించి తెలియకపోవడం వల్ల అపరాప్రకృతే అసలు దేవుడు అని అనుకుంటూ ఉంటారు. అపరాప్రకృతి అంటే ఏమిటి? మానుషీం తనుమాశ్రితం. అపరాప్రకృతి అంటే నా సగుణ రూపం, మనిషి రూపంలో ఉన్న దైవస్వరూపం. అంటే రాముడు, కృష్ణుడు, దేవి, వెంకటేశ్వరుడు. ఈ నిర్గుణ బ్రహ్మస్వరూపంలో మొట్టమొదట చూసినటువంటి అంశం ఏమిటి? అవ్యక్తం. అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరం. ఈ అపరాప్రకృతి ఇంద్రియ గోచరం. ఇంద్రియ గోచరమే కాదు, దీనికి కాలపరిమితి, దేశపరిమితి, అలాగే నామరూపాలు ఉన్న భగవంతుడు. అందువల్ల రామునికి, కృష్ణుడికి కానీ ఒక పుట్టిన తేదీ ఉంటుంది. శ్రీరామనవమనో కృష్ణాష్టమనో అంటూ ఉంటాం. వారు అవతారం చాలించినటువంటి రోజుని స్వర్గారోహణము అని అంటాం. అందువల్ల సగుణ రూపానికి పరిమితులున్నాయి. కానీ ఈ మూఢులు నా మానవ రూపాన్ని తీసుకొని అదే నా అసలు స్వరూపం అనుకుని నన్ను కింద స్థాయికి దింపేస్తున్నారు. వారు నన్ను స్తుతిస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ నా స్థాయిని తగ్గించేస్తున్నారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. శంకరాచార్యుల వారు పరాపూజ అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని రాశారు. అందులో, ఓ దేవా,
నీకు షోడశ ఉపచారాలు చేస్తున్నాను అని అనుకుని నిజానికి షోడశ అపచారాలు చేస్తున్నాను అని అంటారు. అది కేవలం అజ్ఞానం వల్ల అలా చేస్తున్నాం. ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మ సంహితం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మజుషస్వప్నః. ఆయాతు, ఆయాతు అంటే ఆవాహనం చేస్తాం. అంటే భగవంతుడు ఉన్న స్థానం నుంచి మన విగ్రహంలోకి మనం ఆహ్వానిస్తున్నాం. అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ లేడు. ఇది మొదటి అపచారం. ఆసనం సమర్పయామి, మొత్తం జగత్తుకే ఆసనం లేదా ఆధారమైనటువంటి భగవంతునికి ఒక చిన్న ఆసనం చూపించి అందులో కూర్చోమంటున్నాం. ఇది రెండో అపచారం. అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, చేతులు కాళ్ళు కడుగుతున్నాం. రూపం లేనటువంటి భగవంతునికి రూపాలు మనం కల్పిస్తున్నాం. ఇది మూడవ అపచారం. పాదాలు కానీ చేతులు కానీ ఎప్పుడు కడుగుతాం? అవి అశుద్ధంగా ఉన్నప్పుడు. కానీ భగవంతుడు నిత్య శుద్ధ స్వరూపుడు కదా, ఆయనకి అశుద్ధం ఎక్కడంటుతుంది? ఇదొక అపచారం. ఆ విధంగా మనం షోడశ ఉపచారాల పేరిట షోడశ అపచారాలు చేస్తున్నాం. అయితే ఇది విని వెంటనే షోడశ ఉపచారాలు పూజలు చేయడం మానేయకండి. అసలే పూజలు ఎలా ఎగ్గట్టాలా అని కారణాలు వెతుకుతూ ఉంటాం మనం. ఎందుకు చెప్పారో దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం సగుణ పూజను విమర్శించడం లేదు, సగుణ పూజ చెయ్యవద్దని అనడం లేదు. జగత్తు మీద ఆధారపడే స్థితి నుంచి భగవంతుని మీద ఆధారపడే స్థాయికి రావాలి. అక్కడ అది సగుణ రూపమే. కానీ వేదం, శాస్త్రం, గీత ఇవన్నీ కూడా చెప్పేది ఒక్కటే, సగుణ రూపం దగ్గరే ఆగిపోకూడదు. నిర్గుణ బ్రహ్మను ఊహించుకోలేరు కాబట్టి ముందు అర్థం కావడం కోసం ఒక ఆకారాన్ని ఇచ్చింది శాస్త్రం. ఇష్టదైవం రూపంలో అనేక ఆకారాలని ఇచ్చింది. కానీ అక్కడే ఆగిపోకుండా నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి ఎదగమని ఎక్కడికక్కడ చెప్తూనే ఉన్నది శాస్త్రం. కర్మ కన్నా ఉపాసన గొప్పదని, సకామ ఉపాసన కన్నా నిష్కామ ఉపాసన గొప్పదని మనం ఇప్పటిదాకా చూసాం. అయితే ఈ అధ్యాయం నుంచి నిష్కామ ఉపాసన కన్నా కూడా నిర్గుణ బ్రహ్మజ్ఞానం పొంది పరాప్రకృతిని గురించి జ్ఞానం మనం పొందాలి అని కృష్ణ పరమాత్మ యొక్క తపన. పరాప్రకృతి గురించి జ్ఞానం పొందితేనే నా మీద నేను ఆధారపడడం నేర్చుకుంటాను. ఎందుకంటే నేనే బ్రహ్మను కదా. ఆ విధంగా నా ప్రయాణం జగత్తు మీద ఆధారపడడం నుంచి భగవంతుని మీద ఆధారపడడానికి రావాలి. ఆ తర్వాత భగవంతుని మీద ఆధారపడడం నుంచి నా మీదే ఆధారపడే స్థాయికి రావాలి. నా మీద అంటే చైతన్యతత్వం మీద. సాధకుని యొక్క ప్రయాణం ఎలా సాగాలి? మొదట కర్మయోగం, తర్వాత ఉపాసనాయోగం, తర్వాత జ్ఞానయోగం. అందువల్ల కృష్ణ పరమాత్మ ఈ అజ్ఞానులు అసలు బ్రహ్మస్వరూపం తెలుసుకోలేక నా స్థాయిని తగ్గిస్తున్నారు అని అంటున్నారు. పరాప్రకృతి గురించి తెలియకపోతే కలిగే మన నష్టం ఏమిటి? వారు కోరుకున్నటువంటి శాంతి, భద్రత, ఆనందాలు దొరకవు. ఒక్క నిర్గుణ బ్రహ్మ వల్లనే అవి దొరుకుతాయి. ఎందుకు? ఎందుకంటే నిర్గుణ బ్రహ్మ కానిది ప్రతిదీ సగుణ మాయ. సగుణ మాయ అంటే పదార్థం. పదార్థమైన ప్రతి దానికి కూడా వికారాలు ఉంటాయి.
శరీరానికి కూడా షడ్వికారాలు ఉంటాయి అని చూసాం కదా. అవి అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఒకరోజు అది నాశనం అయిపోతుంది. మనకు ఆత్మీయులు మరణించగానే భగవంతునికి చెవులు లేవా, కళ్ళు లేవా, నా ప్రార్థనను ఆలకించలేడా అని తిడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు కృష్ణ పరమాత్మ జవాబు చెప్పగలడు. నేను భగవద్గీతలో అన్నిసార్లు చెప్పాను కదరా, మీకు చెవులు లేవా, కన్నులు లేవా, నా మొరను మీరు ఆలకించలేరా, ఇదేమి అక్రమం అని తిడుతున్నాడు. మీరు నా బోధను వినకండి, నేను మాత్రం మీ బాధను అర్థం చేసుకోవాలా అని ఎదురు ప్రశ్నిస్తాడు. నా అపరా ప్రకృతిలోనే ఉండిపోకండి, శాంతి, భద్రత, ఆనందం కావాలి అంటే నా ఉన్నత స్థాయి గురించి తెలుసుకోండి. జగత్తులో ఉన్నదంతా కూడా నాశనమయ్యేదే, ఏది శాశ్వతం కాదు. అయితే దాన్ని వినకపోతే ఏం జరుగుతుంది? మీరే నష్టపోతారు. ఒక కార్డుబోర్డు కుర్చీ ఉదాహరణ మీరు మర్చిపోకండి. కార్డుబోర్డు కుర్చీ చూడటానికి అందంగాను ఆకర్షణీయంగాను ఉంటుంది, కానీ దాని మీద కూర్చోలేరు కదా. అలాగే జగత్తు కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, భిన్నత్వంతో ఉంటుంది, కానీ దాని మీద ఆధారపడలేరు. సంసార కారణం అన్నది ఈ మారుతున్న జగత్తు మీద ఆధారపడ్డమే. పరంభావం అజానంత అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటా పరంభావం? మమ భూతం మహేశ్వరం, సకల ప్రాణులకు మహేశ్వరుణ్ణి అంటే ఆధారాన్ని, అంటే నిర్గుణ బ్రహ్మ అయిన నా పరంభావం తెలుసుకోలేకుండా ఉన్నారు కొంతమంది మూఢులు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అలాగా ఈ శ్లోకంలో నిర్గుణ బ్రహ్మను తెలుసుకోవడమే సంసార కారణం అని చెప్పాడు. పరాప్రకృతి అజ్ఞానమేవ సంసారస్య కారణం. ఇప్పుడు 12 నుంచి 19 శ్లోకాల వరకు సంసార నివృత్తి ఉపాయ శ్లోకాలను చెప్తున్నాడు. 12 నుంచి 19 శ్లోకాల వరకు కృష్ణ పరమాత్మ రకరకాల మనుషుల గురించి చెప్తున్నాడు. కొంతమంది వారి సమస్యను తెలుసుకుంటారు. సమస్య తెలిస్తే పరిష్కారం తేలిక కదా. సమస్య ఏమిటి? పరాప్రకృతి గురించినటువంటి అజ్ఞానం. పరిష్కారం ఏమిటి దానికి? పరాప్రకృతి జ్ఞానమేవా, జ్ఞానమే పరిష్కారం అని అర్థమైతే జ్ఞానం పొందడానికి కావలసినటువంటి అర్హతను పొందడం తక్షణ కర్తవ్యం అవుతుంది. తక్షణ కర్తవ్యం సాధన చతుష్టయ సంపత్తి. సాధన చతుష్టయ సంపత్తి ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఇవేమిటి అని కొత్త వాళ్ళకి అనిపించవచ్చు. వీటన్నింటి గురించి కూడా, అంటే భగవద్గీత శాస్త్రంలో చెప్పేటువంటి టెర్మినాలజీకి తత్వబోధ ప్రాథమిక గ్రంథం. అందులో వీటన్నింటి గురించి చెప్పడం జరిగింది. విన్నవాళ్ళు పర్వాలేదు, వినని వాళ్ళు తత్వబోధ అన్నది కూడా ఉన్నది. అది కూడా నేను చెప్పాను, ప్లేలిస్ట్లో ఉంటుంది. దాన్ని చూసి దాన్ని కూడా మీరు అధ్యయనం చేయండి. అలాగా సాధన చతుష్టయ సంపత్తిని పొందడం మన తక్షణ కర్తవ్యం. సాధన చతుష్టయ సంపత్తి పొందడానికి కర్మయోగం, ఉపాసనాయోగం పాటించాలి. అంతకు ముందు కూడా ఒక సాధకుని యొక్క ప్రయాణం ఎలా ఉండాలో మనం చూసాం. అందులో కర్మయోగాన్ని పాటించి చిత్తశుద్ధిని పొంది, ఉపాసనాయోగానికి వచ్చి చిత్త ఏకాగ్రతను పొంది, జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసలు చేసి జ్ఞానం పొందితే మోక్షం పొందుతారు అని చూసాం. అంటే సంసార బంధం నుంచి విముక్తి అవుతారు. అలా కొంతమంది వారి లక్ష్యం ఏమిటో వారికి స్పష్టంగా తెలుసు, ఆ మార్గంలో పయనిస్తారు.
కానీ కొంతమందికి వారికి ఏం కావాలో వారికే తెలియదు. కొన్నాళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు, కానీ వారు కోరుకున్నది పొందకపోయేసరికి ఇది సరికాదు, ఇది మన లక్ష్యం కాదు అని అనుకుని ఇంకొక లక్ష్యానికి మారిపోతారు. అలాంటి వారిని దురదృష్టవంతులు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కఠోపనిషత్తులో రథకల్పనను మనం చూస్తాం. అందులో శరీరాన్ని రథంతోనూ, ఇంద్రియాలను గుర్రాలతోనూ, మనస్సును పగ్గాలతోనూ, బుద్ధిని రథసారథితోనూ పోలుస్తారు. రథసారథికి ఎటు వెళ్ళాలో సరిగ్గా తెలిస్తే అతని ప్రయాణం సాఫీగా సాగుతుంది. అర్జునుడికి కృష్ణ పరమాత్మ మార్గదర్శనం చేసినట్లుగా మనం కూడా శాస్త్రానికి వస్తే శాస్త్రం కూడా మనకి మార్గాన్ని చూపిస్తుంది. కానీ మనం శాస్త్రం దగ్గరికి వస్తే కదా మార్గం దొరికేది. మనకు కోరికలు తప్పుగా ఉంటే మన మార్గం తప్పు మార్గం అయి మనం సంసారంలో అవస్థ పడుతూ ఉంటాం. మన జీవితాన్ని 3 శక్తులు నిర్దేశిస్తాయి. ఒకటి జ్ఞానశక్తి, రెండవది ఇచ్ఛాశక్తి, మూడవది క్రియాశక్తి. వాటినే జానాతి, ఇచ్చతి, యతతి అని అంటారు. జ్ఞానశక్తి అంటే ఏదైనా పని చెయ్యాలి అంటే ముందు మనకు దాని గురించినటువంటి జ్ఞానం ఉండాలి. ఎవరైనా నీకు బంధం కావాలా అని అడిగితే ముందు బంధం ఏమిటి అని అడుగుతాం. అందువల్ల మనం కోరేదాని గురించినటువంటి జ్ఞానం మనకి ఉండాలి. అయితే మనకు జ్ఞానం ఉన్న వస్తువులన్నింటినీ కోరం. విషం గురించి మనకు జ్ఞానం ఉన్నది, కానీ దాన్ని కోరతామా? కోరం. అందువల్ల మనం కోరుకునే విషయం మనకు తెలిసిన విషయమై ఉంటుంది. ఇక ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తికి దారితీస్తుంది. మూడవది క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి క్రియాశక్తికి దారితీస్తుంది. అందువల్ల జ్ఞానశక్తి సరిగా లేకపోతే ఈ ఇచ్ఛాశక్తి క్రియాశక్తులు తప్పుదోవను పట్టిస్తాయి. మనం సమస్యల్లో పడతాం. అంటే దీనంతటికీ మూల కారణం తప్పు ఆలోచనలు. ఈ నేపథ్యంతో తర్వాత వచ్చే ఈ శ్లోకాలను మనం చూద్దాం. మోఘాసా మోఘ కర్మాణో మోఘజ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా. విచేతసః అవివేకులు, వారికి వివేక బుద్ధి లేదు. నిజానికి మనం అందరం కూడా అవివేకులమే. మనకు నిత్యానిత్య వస్తు వివేకం లేదు. శాస్త్రమేమో మే ఐ హెల్ప్ యూ అని బోర్డు పెట్టుకుని నిలిచి ఉంటుంది, కానీ మనకు సొంతంగానూ తెలియదు, శాస్త్రం సహాయం తీసుకునే మంచి లక్షణం కూడా లేదు. ఇష్టాపూర్తం మన్యమానావరిష్టం నాణ్యశ్రేయో వేదయంతే ప్రమూఢా నాకస్య పృష్టేతే సుకృతే న భూత్వా ఇమం లోకం హీనతనం వా విసంతి అని ముండకోపనిషత్తు వాక్యం. వారికి తెలియదు, వారు శాస్త్రం నుంచి కూడా నేర్చుకోరు. అంతా వారికే తెలుసు అనుకునే అహంభావం. అటువంటి వారిని ముందు శ్లోకాలలో కృష్ణ పరమాత్మ మూఢులు అని అంటే ఉపనిషత్తు ఇంకో అడుగు ముందుకు వేసి ప్రమూఢులు అని అంటుంది. మోఘ జ్ఞాన, వారి జ్ఞానం తప్పుడు జ్ఞానం. అశాశ్వతమైనటువంటి వాటిని శాశ్వతం అని అనుకుంటారు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్ కాలం సర్వం అంటూ భజగోవిందంలో శంకర్లు వారు అంటారు. ఈ ధనం, జనం, యవ్వనం, పదవి, హోదా ఏది కూడా శాశ్వతం కాదు.
అది తెలియదు వారికి. మోఘాస, వ్యర్థమైనటువంటి జ్ఞానం వల్ల వారి ఆశలు కూడా వ్యర్థమైన ఆశలుగానే ఉంటాయి. దానివల్ల వారి కర్మలు ఎలా ఉంటాయి? మోఘ కర్మాణ, వారు చేసే కర్మలు కూడా వ్యర్థమైనటువంటి కర్మలుగానే ఉంటాయి. అంటే వారు కోరుకున్న ఫలాలు రావు. ముందే చూసాం కదా, అశాశ్వతమైనటువంటి వస్తువుల నుంచి శాశ్వతమైనటువంటి ఫలాలు రావు. అలా జరిగితే ఏమవుతుంది? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం అంటూ మనం చూసాం. కోరికలు సరి అయినవి కానప్పుడు ఎన్ని కోరికలు తీరినా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి అని కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కోరికలు దురాశ మరిన్ని కామ్యకర్మలకు దారితీస్తాయి. రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా. అందువల్ల వారి కర్మలు అన్నీ కూడా కామప్రధానంగానో క్రోధ ప్రధానంగానో ఉంటాయి. ఇంకో మాటలో చెప్పాలి అంటే వారి రాగద్వేషాల మీద ఆధారపడి ఉంటాయి. రాగం వల్ల కామం ఏర్పడుతుంది, ద్వేషం వల్ల క్రోధం ఏర్పడుతుంది. వీటినే రాక్షసీ గుణం, ఆసురీ గుణం అని అన్నాడు కృష్ణ పరమాత్మ. ఒకటి రాగప్రధానం, ఇంకొకటి ద్వేష ప్రధానం. ఎప్పుడైతే ఈ కోరికలు రాగప్రధానంగా అంటే కామప్రధానంగా ఉంటాయో అప్పుడే అవి తీరడానికి అవసరమైతే అడ్డదారులు తొక్కడానికి కూడా వెనకాడరు కొంతమంది. ఎంత డబ్బున్నా సరే ఇంకా కావాలనే దురాశ వల్ల ఆగడాలకు దారితీస్తారు. ఇది రాక్షసీ ప్రవృత్తి అవుతుంది. కానీ ఒక వస్తువు మీద విపరీతమైనటువంటి రాగం ఉన్నప్పుడు వారి దారికి ఎవరైనా అడ్డు వస్తే లేదా అడ్డు వస్తున్నట్టు అనిపిస్తే వారిని నాశనం చేసైనా అది పొందాలి అని అనుకుంటారు. అంటే రాగంగా మొదలైనటువంటి అంశం ఎదుట వారి మీద ద్వేషంగా మారుతుంది. కామంగా మొదలైనటువంటి పని క్రోధంగా మారుతుంది. మొదట స్వార్థంతో మొదలైనటువంటి పని హానికరమైనటువంటి చర్యలకు దారితీస్తుంది. అప్పుడు అది ఆసురీ ప్రకృతికి దారితీస్తుంది. ఆ విధంగా రాగద్వేష ప్రధాన కర్మలు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇటువంటి వారు పంచమహాయజ్ఞాలు చేయరు, నిత్య నైమిత్తిక కర్మలు చేయరు. ఎందుకంటే ఆ సమయాన్ని కూడా వారు డబ్బు సంపాదనకే కేటాయిస్తారు. అటువంటి వారిని రాక్షసీ మాసురీం ప్రకృతిం అన్నాడు పరమాత్మ. ప్రకృతిం అంటే స్వభావం. శ్రితా మోహిని, వీరు ఈ మార్గంలో పడిపోతారు అంటే మోహంలో పడిపోతారు. అంటే వారు ఒక చెడు వృత్తంలో పడిపోతారు. వారికి వివేకం లేకపోవడం వల్ల కామ్య నిషిద్ధ కర్మలు పెరుగుతాయి. కామ్య నిషిద్ధ కర్మలు పెరగడం వల్ల వివేకం ఇంకా కుంటుపడుతుంది. వివేకం తగ్గడం వల్ల కామ్య నిషిద్ధ కర్మలు ఇంకా పెరుగుతాయి. అంటే ఈ వలయంలో పడి తిరుగుతూ ఉంటారు. అవివేకం వల్ల కామ్య నిషిద్ధ కర్మలు చేస్తే కామ్య నిషిద్ధ కర్మలు చేయడం వల్ల ఇంకా ఇంకా అవివేకం పెరుగుతుంది. దానివల్ల వారి అంతరాత్మ కూడా నోరు నొక్కేసుకుంటుంది. నేరస్తుల విషయంలో అలాగే ఉంటుంది. వారు మొదట్లో ఏదైనా తప్పు చేస్తే వారి యొక్క అంతరాత్మ నిలదీస్తుంది. కానీ వారు పదే పదే అదే తప్పు చేస్తూ రావడం వల్ల అంతరాత్మ బలహీనమైపోతుంది. మొదటిసారి చెప్తుంది, రెండోసారి చెప్తుంది, మూడవసారి బలహీనంగా చెప్తుంది, నాలుగోసారి నోరు మూసుకుంటుంది. ఇక ఐదవసారి వారినే సమర్థిస్తుంది. కలియుగంలో ఇలాగే ఉంటుంది, ఇలా చేయక తప్పదులేండి అని అంటుంది.
ఇక అలాంటి వారిని ఎవరూ బాగు చేయలేరు. ఒకవేళ అదృష్టం బాగుంటే వచ్చే జన్మలో పాటుపడాల్సిందే. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అలాగే వనాని దహతో వహ్నే సఖా భవతి మారుతః సయేవ దీపనాశాయ కృషే కస్యాతి సౌహృదం. ఒక అడవిలో అగ్ని కారు చిచ్చులాగా వ్యాపించినప్పుడు గాలి దానికి నేస్తం అయిపోతుంది. అదే అగ్ని చిన్న దీపంగా ఉన్నప్పుడు అదే గాలి దానికి శత్రువుగా ఉండి దాన్ని ఆపేస్తుంది. కానీ అగ్నిజ్వాల ఎక్కువైనప్పుడు వాయువు కూడా దాంతో చేతులు కలిపేస్తుంది. అగ్నికి వాయువు తోడైనట్టు అంటారు. ఇది ప్రకృతి సూత్రం. ఒకవేళ శత్రువుని జయించలేకపోతే శత్రువుతో చేతులు కలుపు. అలాగే మొదట్లో కామ్య నిషిద్ధ కర్మలను చేపడతారు కొంతమంది. అవి రాక్షస ఆసురీ కర్మలు. వారి బుద్ధి మొదట్లో వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ దాని నోరు నొక్కితే ఏం చేస్తుంది? శత్రువుతో చేతులు కలుపుతుంది. అవును, ఇలాగే చెయ్యాలి అని పైపెచ్చి సమర్థిస్తుంది కూడా. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ముందు శ్లోకంలో అవివేకులు ఎలా సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారో వర్ణించాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు పూర్వజన్మ పుణ్యం వల్ల మంచి దారిలో పడి నిత్య నైమిత్తిక కర్మలు పుణ్యకర్మలు చేసేవారి గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మహాత్మనః అంటే పుణ్యవంతులు, సత్వగుణ ప్రధానం ఉన్నవారు. వారు ప్రార్థన క్రమం తప్పకుండా చేస్తారు. దైవీం ప్రకృతిమాశ్రితా, దైవీ ప్రకృతిని ఆశ్రయించినందువల్ల వీరు మహాత్ములు. వీరు పంచమహాయజ్ఞాలు చేసి తీరుతారు. వీళ్ళ జీవితం ధార్మికంగా శాస్త్రబద్ధంగా ఉంటుంది. వీరికి నిత్యానిత్య వస్తు వివేకం అనేది ఉంటుంది. అంటే భగవంతుడు కానిది ప్రతిదీ నాశనం అవుతుంది అని వారికి తెలుసు. సస్వన్నస్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వాజశాంతాత్మన అంటూ మనీషా పంచకంలో వస్తుంది. దాన్ని మనం చూసాం. ఈ నిత్యానిత్య వస్తు వివేకం చేయడానికి ఎంతో కాలం పట్టదు. మనం ధార్మిక జీవితం గడిపితే జీవితంలో మనకు ఎదురైనటువంటి ప్రతి ఒక్క అనుభవం కూడా ఒక విలువైన పాఠాన్ని నేర్పిస్తుంది. మనం శాంతి, భద్రత, ఆనందాలు ప్రపంచం నుంచి కాదు భగవంతుని నుంచి కోరాలి అని తెలుస్తుంది. అందువల్ల అలాంటి వివేకులను మహాత్మనః అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ వివేకం ఎలా వచ్చింది? దైవీ ప్రకృతిమాశ్రితా వల్ల. అంతకుముందు అవివేకులను రాక్షసీ మాసురీం శ్రితా అన్నాడు. రాక్షస ఆసురీ గుణాలు రజోగుణాన్ని తమో గుణాన్ని సూచిస్తే దైవీ గుణం అన్నది సత్వగుణాన్ని సూచిస్తుంది. దైవీ సంపత్తి ఉన్నవారు కామ్యకర్మలు నిషిద్ధ కర్మలు చెయ్యరు. చేసినా కూడా చాలా తక్కువ చేస్తారు. నిష్కామ కర్మలనే ఎక్కువగా చేస్తారు. మాం జ్ఞాత్వా, నన్ను తెలుసుకుంటారు. నేను వారికి అంతిమ లక్ష్యంగా తెలుసుకుంటారు. నేను అంటే ఎవరు? భూతాదిం. భూతాది అంటే జగత్కారణం. నేను అన్ని జీవులకు కారణాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అతను అనాది, అలాగే అవ్యయం, అనంతం కూడా. ఆది లేదు, అంతం లేదు, శాశ్వతం. భగవంతుడు కాక తక్కినవన్నీ కూడా అశాశ్వతమే. కార్డుబోర్డు కుర్చీ ఉదాహరణ జీర్ణించుకోవాలి.
ఎలాగైతే ఆ కుర్చీలో కూర్చోలేరో అలాగా జగత్తు మీద ఆధారపడలేరు. అనుభవం గొప్ప గురువు అంటారు పెద్దలు. ఆ అనుభవం మీ అనుభవమే కావాల్సిన అవసరం లేదు. తెలివైన వారు ఎదుటవారి అనుభవం నుంచి కూడా పాఠం నేర్చుకుంటే తెలివి తక్కువ వారు. తాము ఎదురు దెబ్బలు తింటేనే గాని భగవంతుని వైపుకు తిరగరు. భీష్మద్రోణుల మరణం ఊహించుకునే భయపడిపోయాడు అర్జునుడు. వారు నిజంగా మరణించలేదు, కానీ ఆ ఆలోచన నుంచే భగవంతుని వైపుకు తిరిగాడు. అలాంటి సంఘటన ఎదురవ్వాలి కొంతమందికి. కానీ తెలివైన వారు అలాంటి సంఘటన రాకముందే, అలాంటి ఘర్షణను ఎదుర్కోకముందే భగవంతుని మీద ఆధారపడతారు. భజంతి, అందువల్ల జ్ఞాత్వా భూతాది మవ్యయం, భజంతి భగవంతుని గురించి తెలుసుకుని ఆయనను ప్రార్థిస్తారు. ఎలా ప్రార్థిస్తారు? అనన్య మనసః, నిశ్చల మనస్సుతో. దీన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అంటారు. ఎటువంటి జీవనం నడుపుతున్నా సరే, సంసారంలో ఉన్నా, వానప్రస్థానికి వెళ్ళినా, డబ్బు సంపాదిస్తున్నా, ధర్మమోక్షాలు వారి ప్రాథమిక లక్ష్యాలు. అర్ధకామాల మీద కోరిక లేదు, అవి కూడా తీరుతాయి, కానీ వారు వాటితో మమేకం చెందరు. దీన్ని అవ్యభిచారిణీ భక్తి అని కూడా అంటారు. వారు భగవంతుణ్ణి ఎలా ప్రార్థిస్తారు అన్నది రాబోయే శ్లోకంలో మనం చూస్తాం. సతతం కీర్తియంతో మాం యతంతశ్చ దృఢావ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. దృఢవ్రతా అంటే దృఢ సంకల్పం ఉన్నవారు, అంటే తీవ్ర ముముక్షువులు. చాలాసార్లు మనం గట్టి నిర్ణయం తీసుకున్నా కొన్ని రోజులకు అది వీగిపోతుంది. నూతన సంవత్సరపు నిర్ణయాల్లాగానే అవుతుంది. సాధారణంగా న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో కొత్త కొత్త ఉత్సాహాలతో ఏవో నిర్ణయాలు, రెజల్యూషన్స్ తీసుకుంటాం. కానీ ఆ వేడి వారం లోపునే కరిగిపోతుంది, మళ్ళీ మొదటికే వస్తాం. నిజానికి అలా దృఢ సంకల్పం పెంపొందించడానికే మన మతంలో ప్రత్యేకించి అనేక వ్రతాలు చెప్పబడ్డాయి. ఏకాదశి వ్రతం, శివరాత్రి జాగరణ, ఇలాంటివి దృఢ సంకల్పాన్ని పెంపొందిస్తాయి. ఈ ముముక్షువులు అటువంటి దృఢ సంకల్పంతో ఉంటారు. సతతం కీర్తియంతః మాం, ఎప్పుడూ నన్నే కీర్తిస్తూ ఉంటారు. వారి గురించి, వారి ప్రాథమిక లక్ష్యం గురించే ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎప్పుడూ ముముక్షువులతోనే కలిసి ఉంటారు. నీ స్నేహితుల గురించి చెప్పు, నీ గురించి నేను చెప్తాను అనే సామెత ఉండనే ఉంది. అలాగా ఎవరికి ఎటువంటి విషయం మీద ఆసక్తి ఉంటే అటువంటి వారితో స్నేహం చేస్తారు. అందువల్ల ఎప్పుడూ సత్సంగం చేయాలి. యతంతః, వారిని సిద్ధం చేసుకుంటారు. ఒలింపిక్స్లో ఆడి గెలిచిన వారు రాబోయే ఒలింపిక్స్కి ఇప్పటి నుంచే వారిని సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సిద్ధం చేసుకోవాలి అంటే సాధన చతుష్టయ సంపత్తిని పొందాలి. నిజానికి జ్ఞానం పొందడం తేలికే, కానీ దానికి కావలసినటువంటి అర్హతను పొందడమే కష్టం. కృష్ణ పరమాత్మే చెప్పాడు, సుసుఖం కర్తుం అవ్యయం. అందువల్ల అర్హత పొందడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలి. దానికి కర్మయోగం, ఉపాసనా యోగం, విలువలు పెంచుకోవడం లాంటివి అన్నీ కూడా తోడ్పడతాయి. భక్త్యా మాం నమస్యంతః, అంతేకాదు వారు నాకు భక్తితో నమస్కరిస్తారు.
ముముక్షువులందరికీ వారి ప్రయత్నం మాత్రం చాలదు అని తెలుసు. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే దాని వెనక అనేక తెలియని ఆటంకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఆటంకాల్లో ఏదైనా రావచ్చు. మంచి పనులు చేయాలంటే ఎన్నో ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల మానవ ప్రయత్నం ఒక్కటే చాలదు, దానికి ఈశ్వర అనుగ్రహం కూడా తోడవ్వాలి. ముముక్షులకు ఆ విషయం తెలుసు. అందువల్ల వారు భగవంతుణ్ణి శరణు వేడతారు. ఈ షట్కంలో ఉపోద్ఘాతంలో ఒక విషయాన్ని చూసాం. భగవద్గీత మొదటి షట్కంలో మానవ ప్రయత్నాన్ని కీర్తిస్తే ఈ షట్కంలో ఈశ్వర కృపను కీర్తిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ప్రయత్నము ఉండాలి, అనుగ్రహము ఉండాలి. రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటేనే మనం విజయం సాధించగలం. అందువల్లనే గీతాపారాయణం ధ్యాన శ్లోకాలతో మొదలవుతుంది. ఈ రెండు అంశాలు ఈ ఒక్క శ్లోకంలోనే వచ్చాయి. అందువల్ల ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. యతంతః నమస్యంతః. ఈ రెండు పదాలు రెండు అంశాలను సూచిస్తున్నాయి. యతంతః అంటే ప్రయత్నం లేదా ఫ్రీ విల్. నమస్యంతః అంటే ఈశ్వర కృప లేదా అనుగ్రహం. ఫ్రీ విల్ ముఖ్యమా, అనుగ్రహం ముఖ్యమా? రెండూ ముఖ్యమే. ఫ్రీ విల్ లేదు అంటే మీరు విధిరాతను నమ్మిన వారు అవుతారు. అనుగ్రహం లేదు అంటే అహంకారం చూపిన వారు అవుతారు. విధిరాతను పూర్తిగా నమ్మకూడదు, అహంకారాన్ని మనం చూపించకూడదు. రెండింటినీ అంటే ప్రయత్నాన్ని, అనుగ్రహాన్ని సమతుల్యత చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. కొండ మీదకు ఎక్కే రైలుకు ముందు ఒక, వెనకాతల ఒక 2 ఇంజన్లు ఉంటాయి. ఆ 2 మనిషి విషయంలో గనక మనం చూస్తే ప్రయత్నము, అనుగ్రహం అని ఇంతకు ముందు కూడా చూసాం. నిత్యాయుక్త ఉపాసతే, ఎప్పుడూ నన్నే తలుచుకుంటూ ఉంటారు. నిరంతరం భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉంటారు. క్రీడాకారులను తీసుకోండి, వారి మనస్సు నిరంతరం ఆట మీదే లగ్నమై ఉంటుంది. అంతేకాదు, వారి ఆహార నియమాలను సూచించేవారు ఉంటారు. వారు మానసిక ఒత్తిడికి లోను కాకుండా చూసే మానసిక శాస్త్రవేత్త ఉంటాడు. అవి కాక వారు ఎవరితో ఆడుతారో వారి గురించినటువంటి పూర్తి అవగాహన కూడా కలగడానికి వారు నిరంతరం వారి గురించి తెలుసుకుంటూ ఉంటారు. వారి బలాబలాలను తెలుసుకుంటారు. అంటే ఒక ముక్కలో చెప్పాలి అంటే వారి అన్ని కోశాలు ఆట 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 అంటూనే ఉంటాయి. అలాగా ముముక్షు యొక్క అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఇవన్నీ కూడా ఒక్కదాని మీదే దృష్టి నిలుపుతాయి. ఏమిటది? మోక్షం, మోక్షం, మోక్షం. అలాగా భగవంతుణ్ణి లక్ష్యంగా పెట్టుకుంటే భగవంతుని మీద భక్తి స్థాయి కూడా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ఆ భక్తి 3 స్థాయిల్లో ఉంటుంది. ఆ 3 స్థాయిల గురించి తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. వాటిని తర్వాత తరగతిలో దర్శిద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.